ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అండి. మరి ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు మొన్ననే విడుదల కావడం జరిగింది. ఆన్లైన్ ప్రక్రియ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మరి ఆన్లైన్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అనే దాన్ని చూస్తే 10/10/2025 ఈ నెల 10వ తేదీకి ఆన్లైన్ స్టార్ట్ అయింది. ఈ నెల 30వ తేదీకి ఆన్లైన్ ఎండ్ అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకే చేసుకోవచ్చు. ఆన్లైన్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే వరకు మిడ్ నైట్ వరకు పేమెంట్ చేయకపోయినా చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. పేమెంట్ చేయడానికి 31/10/2025 వరకు అవకాశం ఇచ్చిండ్రు. అదేవిధంగా మరి ఫీ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్ కానీ, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కానీ, అదేవిధంగా వార్డ్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్స్ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు వీళ్ళందరికీ కూడా 850 రూపాయలు పెట్టడం జరిగింది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 700 రూపాయల ఫీజు పెట్టడం జరిగింది. మరి మనం ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఏదైనా కరెక్షన్స్ ఉంటే నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు మన కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిండ్రు. మరి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డేట్స్ని అయితే ఇంకా అఫీషియల్గా ఇవ్వలేదు. అది ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత పెట్టడం జరుగుతుంది. మరి ఎగ్జామినేషన్ వచ్చేసరికి 2026 జనవరి మంత్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ డేట్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ అనేది కాలేదండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది ఎంత ఉంటుంది అన్నదాన్ని ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎంత ఉంటుందని చూద్దాం. అదేవిధంగా మరి ఈ నోటిఫికేషన్ ఎవరు ఎలిజిబుల్ అంటే ప్రస్తుతం చదువుతున్న 5th క్లాస్ స్టూడెంట్స్, అదేవిధంగా ప్రస్తుతం చదువుతున్న 8th క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళు ఎలిజిబుల్ అండి. అంటే 5th క్లాస్ వాళ్ళు 6th క్లాస్ కొరకు, 8th క్లాస్ వాళ్ళు 9th క్లాస్ కొరకు ఈ ఎగ్జామినేషన్ని రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ 6th క్లాస్ వాళ్ళకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. అంటే 2.5 గంటల సమయం. 9th క్లాస్ వాళ్ళు 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. అంటే 3 గంటల సమయం అనేది ఉంటుంది. మరొకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని మనం ఇక్కడ గమనిస్తే ఇది 6th క్లాస్ వాళ్ళకు సంబంధించిందండి. మొత్తం కూడా 125 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్కులు ఉంటాయండి. లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, ప్రతి క్వశ్చన్స్కి 2 మార్కులు. మ్యాథమెటిక్స్లో 50 క్వశ్చన్స్ ఉంటే ప్రతి క్వశ్చన్స్కి 3 మార్కులు, 150 మార్కులు హైయెస్ట్ ఇక్కడనే వెయిటేజ్ ఉందండి. అదేవిధంగా ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తే ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తే ప్రతి క్వశ్చన్స్కి 2 మార్కులు అండి. అదేవిధంగా 9th క్లాస్కి సంబంధించిన దాన్ని గమనిస్తే మొత్తం మీదుగా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 400 మార్కులు ఉంటాయండి. మ్యాథమెటిక్స్కు నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయండి, ప్రతి క్వశ్చన్స్కి 4 మార్కులు, ఇక్కడనే 200 మార్కులు ఉంటాయండి. అదేవిధంగా ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్స్కి 2 మార్కులు. ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్స్కి 2 మార్కులు. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్స్కి 2 మార్కులు. సోషల్ స్టడీస్ నుంచి 25 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్స్కి 2 మార్కులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్ ఇన్ ఏ రాంగ్ రెస్పాన్స్. అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఎట్లాంటిది లేదు.